హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 23. అలా తింటున్నంతసేపు సూర్యని చూస్తూ ఉండిపోయింది మీరా. అది గమనించిన సూర్య, ఏంటి నాకు సైట్ కొడుతున్నావా అని అనడంతో తేరుకొని, నేనెందుకు మీకు సైట్ కొడతాను అని చెప్పి తనని తాను సముదాయించుకొని తినడంలో పడింది. సూర్య వెళ్ళిన తర్వాత శ్రేష్ఠకు ఏం తినాలి అనిపించక అసహనంగా అనిపించి ఏదో తినాలని తిని అక్కడి నుండి వెళ్ళిపోయింది సూర్యుని తలుచుకొని. అలా సూర్యుని తలుచుకోవడంతో మీరా దగ్గరున్న తనకి ఒక్కసారిగా పొలం మారింది. ఎందుకంత తొందర, మెల్లగా తినొచ్చు కదా, ఫుడ్ ఎక్కడికి పోదు అని అంటుంటే తన వైపు చూసి, తిట్టుకుంటున్నావు నన్ను? నాకు అదే పని, మిమ్మల్ని తిట్టుకోవడం. ఎవరికి తెలుసు, నన్ను తిట్టుకుంటావు కదా మనసులో. మీతో ఎలా వచ్చిన ప్రాబ్లమే. కన్నింగ్ స్మైల్ తనలో. వెంటనే తల మీద నుండి చేతిని తీసి మెల్లగా తినండి అని చెప్పి మీరా తినడంలో సూర్యకి కడుపు నిండుగా భోజనం ఎక్కేసరికి ఇక చాలు అని చెప్పి వెళ్ళిపోతుంటే, అప్పుడేనా తినేశారా, ఇంకొంచెం కూడా తినలేదు, నేను ఈ టైంలో ఎందుకు తింటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం డేటింగో ఏంటో, పుష్టిగా తినకుండా అని మనసులో అనుకొని తనకు బాగా ఆకలిగా ఉండటంతో మీరా కొంచెం ఎక్కువగానే తింది. మరుసటి రోజు ఎప్పటిలానే నిద్రలేచి మెల్లిగా కళ్ళు తెరిచిన తనకు పక్కన సూర్య లేడు. ఈ మనిషి ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు అని మనసులో అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ప్లెయిన్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని, ముఖానికి ఏ క్రీమ్ రాయకుండా ఓన్లీ బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని అప్రయత్నంగా నుదుటిన బొట్టు పెట్టుకుంది కుంకుమతో. ఇదేంటి సడన్గా ఇలా పెట్టేసుకున్నాను అని అనుకొని వెంటనే తన చీర కొంగుతో తుడుచుకోబోతున్న చేతిని పట్టుకొని ఆపాడు సూర్య. వెంటనే చేతి వైపు చూసి తర్వాత ఎదురుగా ఉన్న సూర్య వైపు చూసింది. నైట్ ట్రాక్తో ఉన్న తనని అలా చూస్తుండిపోయింది. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ అలా చూడలేదు. అప్పుడే జిమ్ నుండి రావడంతో చెమటలు కారుతూ కనిపించింది తనకి. వెంటనే అక్కడ నుండి చూపుని మరల్చుకొని తడబడిన గొంతుతో, నా నా చేతిని వదలండి, ఎందుకు పప్పుట్లో కుంకుమని చెరపాలనుకుంటున్నా? ఇలా వెళితే అందరూ అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. అదే నీ ప్రాబ్లం. సూర్య ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను అందరిలో ఇబ్బంది పడటం మీకు ఇష్టమా? ఇలా నా పాపెట్లో బొట్టుని చూస్తే అందరూ ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించారా? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. కానీ నేను నుదుటి మీద బొట్టు ఇలానే ఉండాలి. కాదని చనిపోయాలని చూస్తే మాత్రం తన నడుమును బట్టి దగ్గరికి లాగి తన 2 చెంపలు ఒత్తుతూ, నా కోపానికి నువ్వు బలవ్వక తప్పదు. దాంతో భయంగా చూసింది తన వైపు. ఏంటి ఇంకా చూస్తున్నా, వెళ్ళు అని కొంచెం గసిరేసరికి చిన్నగా తల ఊపింది. విసురుగా తనను వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈయనను చూస్తే ఇలా ఉన్నది, ఆఫీస్లో చూస్తే ఖచ్చితంగా నన్ను ప్రశ్నలు వేస్తారు. అప్పుడు నేనేం చెప్పాలి అని మనసులో అనుకుంటూనే వెంటనే పక్క పాపుడు తీసింది. అలా పక్క పాపుడు తీసి రౌండ్గా చుట్టి ఒక క్లిప్ పెట్టి దాంతో పాకెట్లో ఉన్న కుంకుమ కనిపించలేదు. అమ్మయ్య, ప్రస్తుతానికి కవర్ చేయగలిగాను అని అనుకొని సైడ్కి జుట్టు అల్లుకుంది. ఎప్పుడు మధ్య పాపుడు తీసేది కాస్త ఈ రోజుకో కొంచెం పక్క పాపుడు తీయడంతో మరింత అందంగా కనిపించింది. తనను తానే చూసుకుంది. ఆయన ఏం పట్టించుకోకుండా వెంటనే తన రూమ్లోకి వెళ్ళింది మీరా. సూర్యకి ఎంతో ఇష్టమైన ఎగ్ దోశ, మసాలా దోశ ఇష్టంగానే ప్రిపేర్ చేసింది. తన ఎదురుచూపులో ఫలించినట్లు మెట్ల మీద నుండి సూటు బొడ్డులో కనిపించాడు. మీరాకి తెలియకుండానే తన వైపు చూసి ముగిసిపోయింది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, నేను చాలా అందంగానే ఉంటారే అని మనసులో అనుకుంది మీరు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్టుగా తన నుండి చూపును మరల్చి డైనింగ్ టేబుల్ దగ్గర సూర్య కోసం ప్లేట్ని సర్దుతుంది. తను అలా రావడంతోనే టేబుల్ మీద ప్లేట్ని పెట్టి దోశలు వేసింది. మీరా పెట్టింది తినేశాడు బాబు. ఈ విషయంలో మాత్రం మీరాని ఇబ్బంది పెట్టాడు. తినేసిన తర్వాత వెంటనే లేచి తన వైపు చూశాడు. తన చూపును బట్టి అర్థం చేసుకున్న మీరా తన వెనకే వెళ్ళింది. కారులో కూర్చున్న తర్వాత గుర్తుకు వచ్చింది. బాబుకి తనకు వండి పెట్టిన మీరా తిన్నదా లేదని అడగలేకపోవడం కొంచెం గిల్లీగా అనిపించి తన వైపు చూశాడు. ఇంతకీ నువ్వు తిన్నావా అని అడుగుతుండేసరికి తన వైపు సూటిగా చూసి, నాకు ఆకలి వేయడం లేదు అని ఒకే ఒక్క మాట మాత్రమే వదిలిచ్చింది. ఏం రోగం?
తినకపోవడానికి నేను అడుగుతున్న తనని చూసి నాకు ఉదయాన్నే టిఫిన్ తినే అలవాట్లేదు. నాకు ఉదయాన్నే టిఫిన్ తినే అలవాట్లేదు. ఏదో మీరు ఆ రోజు భయపట్టారని అంతంత మాత్రాన్ని తినాలి తప్ప నాకు పూర్తిగా తినడం ఇష్టం లేదు అని మరో మాటకి తాము ఇవ్వకుండా ముందు ఆఫీస్ పోనివ్వండి. ఈరోజు కొంచెం బయట పని ఉంది. ఏం పని? అసహనంగా. మీ ఈవెంట్ జరిగే స్థలానికి వెళ్ళాలి. తన వైపు చూసి కారు స్పీడ్ పోనిస్తున్నాడు. అరగంట తర్వాత మీరా ఆఫీస్ ముందు కారు ఆగితే తన వైపు చూడకుండానే వెళ్ళిపోయింది. పొగరు దీనికి ఈ రోజుకి పెరిగిపోతుంది అని మనసులో అనుకొని తన చూడలేనందున కోపం కొంచెం కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కారులో. ఆఫీస్కి వచ్చిన మీరాని చూసి ఏంటి ఇంత లేటు? నేను త్వరగా రమ్మని చెప్పాను కదా. అసలు ఈ రోజు బయటకు వెళ్ళాలని మరీ చెబితే ఇంత లేటుగా వస్తావా? నీకేం తెలుసా నా బాధ అని మనసులో అనుకొని ఇప్పుడైతే వచ్చాను కదా రా వెళ్దాం అని క్యాబ్ బుక్ చేసుకున్నారు. సుమారు 45 నిమిషాల తర్వాత సూర్య బర్త్డే జరిగే ఈవెంట్ స్థలం దగ్గర ఆగితే ఆ స్థలాన్ని చూసిన పాప ఇద్దరు నోరెళ్ళబెట్టి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్లే గ్రౌండ్ కన్నా చాలా ఎక్కువగా ఉంది స్థలం. ఏంటి ఎంతుంది స్థలం? మీ ఆయన నిజంగానే బిలీనియరే. ఆ విషయంలో మాత్రం డౌట్ పెట్టద్దు తన వైపు షార్ప్గా చూసి. బిలీనియర్ అయితే మాత్రం వాల్యూలు తెలిసి ఉండాలి కదా అని తనతో సూటిగా చెప్పి ముందు ఎక్కడ ఏమేం ప్లాన్ చేద్దామో ఒకసారి చూడు అని చుట్టూ గమనిస్తూనే వాళ్ళకి హాయ్ మీరా అని ఒక గొంతు వినిపించేసరికి ఎవరు అని వెనక్కి తిరిగి చూసింది. ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితుడైన రాఖీ. రాఖీ కొంచెం ఆనందంగా పిలిచింది మీరా. ఏంటి మేడం, అసలు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది? అసలు మేము గుర్తున్నామా? అయ్యో అలా అంటావేంటి రాఖీ? మరి ఇంకా ఎలా అనాలి మేడం? అసలు నాతో మాట్లాడే 5 రోజులు అవుతుంది. పోనీ యుఎస్లో ఉన్నప్పుడు ఏమైనా ఏమో, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇలా చేస్తే ఎలా మీరా అని అంటున్న తను చూసి మీరా చెవిలో ఎవరు ఎంత వాగుడుకాయలా ఉన్నాడు అని రాఖీని చూసి చిన్నగా గుసగుసుగా అంది సవిత. నువ్వు ఊరుకోవే, తన చిన్ననాటి స్నేహితుడు రాఖీ, నా ఫ్రెండ్ కమ్ కొలీగ్ సవిత అని పరిచయం చేసేసరికి చిన్నగా నవ్వింది సవిత. అవును మీరేంటి ఇక్కడ? సవిత మాట్లాడుతూ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసే ప్లానింగ్ ఒకటి వచ్చింది, అందుకే స్థలం చూడడానికి వచ్చాం అని చిన్నగా బదులిచ్చింది సవిత. చిన్నగా తల ఊపింది మీరా. అవునా, మరి ఇంత ఎండలో ఎందుకు? అసలు ఎండలో ఇంకా కమిలిపోతారు కదా. ఎండ ఉందని చూస్తే ఆఫీస్ పని ఆగదు కదా, అందుకే ఇంత ఎండలో వచ్చాము. నేనేం అడిగినా నీ దానికి ఆన్సర్లు రెడీగా ఉంటాయి మీరా. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్పలేదు. దేని గురించి? సరిపోయింది, మళ్ళీ మొదటికే వచ్చావా? నేను ఫోన్ చేస్తుంటే ఎవరో మగగంతు లిఫ్ట్ చేసి మాట్లాడారు, తర్వాత మళ్ళీ చేస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చింది. అసలు ఏమిటి మీరా, నీ ఫోన్ ఉందా అని అనడంతో అప్పుడు గుర్తుకొచ్చింది ఫోన్ సూర్య పగలు కొట్టేశాడని. కొంచెం తడబడుతూ ఫోన్ లేదు రాకి, అది నీటిలో పడిపోయింది, బహుశా నువ్వు చేసిన నెంబర్తో ఎవరికో కనెక్ట్ అయిందేమో అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న తనని చూసి ఇట్స్ ఓకే. మరి ఫోన్ పోయిందని ఇంకొకటి కొత్తది కొనుక్కోలేదా? ప్రస్తుతానికి దానితో నాకు అవసరం లేదనిపించింది, అందుకే. మీరిద్దరూ ఇలా మాట్లాడుతూనే ఉంటారా? త్వరగా పనిచేసి వెళ్ళిపోదామా? ఎండు చూడు ఎంత ఎక్కువగా ఉందో అని అనడంతో చిన్నగా తల ఊపి రాకి, నేను పని పూర్తి చేసుకొని వస్తాను, సవితతో కలిసి వెళ్ళడంతో ఆగు నేను వస్తాను మీరా, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలనేమో. అయ్యో నీకెందుకు రాకి ఇంత శ్రమ? శ్రమ ఏముంది, మన స్నేహితులకు మనం సాయం చేస్తూ తప్పలేదు కదా అని తనతో కలిసి ల్యాండ్ చూస్తున్న రాకి అదంతా దూరం నుండి చూస్తున్న సూర్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి, నరాలు తేలినట్లు బిగుసుకున్నాయి. కోపంగా మీరా వైపు చూశాడు. దీనికి ఎన్నిసార్లు చెప్పినా వాడితో మాత్రం తిరగడం మానట్లేదు. చెబుతా, రాత్రి ఇంటికి వస్తుంది కదా అప్పుడు. దాని పని చెప్పకపోతే నా పేరు సూర్యనే కాదు అని కోపంగా అనుకొని కార్ని యూటర్న్ చేసి వెళ్ళిపోయాడు సూర్య. కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయిన సూర్య తన మీద మరింత కోపం పెంచుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నన్ను కాదని మళ్ళీ వాడితో తిరగాలని చూస్తుంది? నీకు గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఈసారి ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే వాడిని చూసినా నేనే గుర్తుకు రావాలి అని కోపంగా అనుకొని కారును స్పీడ్గా నడుపుతున్నాడు. కానీ ఇవేమీ తెలియని మీరా మాత్రం రాఖీతో మాట్లాడుతుంది. తనని ఆరాధనగా చూస్తున్నాడు రాఖీ. ఏంటి మీరా, ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు, సరిగ్గా తినడం లేదా అని అంటుంటే తింటున్నాను, నీకు ఒక్కసారి కనిపించడం వల్ల అలా నా ముఖం నీకు కనిపిస్తుంది అని చిన్నగా చిరునామా తో చెప్పి పక్కనే ఉన్న సౌజీతో మాట్లాడుతుంది.
పని మొత్తం పూర్తయిన తర్వాత రాఖీ వైపు చూసింది. సరే రా రాఖీ, నేను వెళ్తాను. అదేంటి అప్పుడే వెళ్తావా? టైం ఇంకా కాలేదు కదా, కొంచెం సేపు మాట్లాడవచ్చు కదా అని అనడంతో పక్కనే ఉన్న సవిత మాట్లాడుతూ, ఇంత ఎండలో ఎవరైనా మాట్లాడతారా? పోనీ పక్కనే జ్యూస్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం అని అనడంతో తనకి కొంచెం దాహంగా ఉండడంతో, పైగా ఉదయం నుండి ఏమీ తినలేకపోవడంతో చిన్నగా తల ఊపింది మీరా. ఒప్పుకోవడంతో సంతోషంగా రండి, నా కారు ఇక్కడ పార్క్ చేశాను. అసలు మీరా గురించి ఆఫీస్కి వచ్చాను. అప్పుడే మీరు క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కడికి వెళ్తుంటే మమ్మల్ని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాను. నాతో టైం స్పెండ్ చేయడానికి ఒప్పుకున్నాం అని కారులో కూర్చోబెట్టి పక్కనే ఉన్న జ్యూస్ షాప్ ముందు కారు ఆపి ముగ్గురు కలిసి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అప్పటి వరకు ఎండలో పడిన బాధ మొత్తం పోయినట్టు అనిపించింది మీరాకు. సవిత కూడా కొంచెం హాయిగా అనిపించింది. అంతే, ఎండలో బడ్జెట్ చేయడం చాలా కష్టమైపోయింది తనకి. ఇక్కడ సూర్య మాత్రం మీరా మీద కోపంతో ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ తిడుతున్నాడు. పక్కనే ఉన్న పియ్య మాత్రం బిక్కమన్నట్లు చూస్తున్నాడు. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేనప్పుడు ఎందుకు ఆఫీసులో జాయిన్ అవ్వడం, వెళ్ళిపోండి అని కోపంగా అరిచేసరికి భయంతో వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు. తమ బాస్ ఎప్పుడూ అలా చూడకపోవడం వెన్నులో వణుకు పుట్టించింది స్టాఫ్కి. అసహనంగా అనిపించింది సూర్యకి. ఎంత ధైర్యం ఉంటే అది నేను వద్ద నువ్వు చెప్తున్నా వాడితో తిరుగుతుందా అని కోపంగా పల్లి నూరాడు తన మీద. ముందు రోజు తన ఫోన్ పగలగొట్టడం గుర్తుకు వచ్చి నేను నైట్ స్ట్రెస్తో వెళ్ళినప్పుడు తనతో గొడవపడి దారిలో వస్తుంటే ఫోన్ షాప్ కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా ఫోన్ కొన్నాడు తనకు. కారులో అలా కోపంగా దిగి వెళ్ళిపోతున్న తనని చూసి ఫోన్ గురించి మర్చిపోయి సగం దూరం వెళ్ళి గుర్తుకు వచ్చింది. తనకి ఫోన్ ఇవ్వడానికి మర్చిపోయానని వెంటనే ఆఫీస్కి వెళ్దామని రిటర్న్ అవుతుంటే మధ్యలో వాళ్ళ ల్యాండ్ దగ్గర మీరా కనిపించి కార్ ఆపి చూశాడు. తనతోనే నవ్వుతూ మాట్లాడుతున్న మీరా కనిపించి కోప అసహనం ఇదంతా గుర్తు చేసుకున్న సూర్య ఒంట్లో రక్తం మరిగిపోయింది. జ్యూస్ తాగుతున్న మీరాని చూసి ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఎక్కడికి అన్న మాట పూర్తి కాకముందే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అసహనంగా అనిపించి తనని చూస్తున్న తన వైపు సవిత ఏంటి అన్నట్లు. ఏంటి గురుడు బాగా ఫాస్ట్గా ఉన్నాడు, ఏంటి మ్యాటరు? ఎక్కువ ఆలోచించరు, తను నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పుడు మేమిద్దరం ఒకే ఊర్లోనే పెరిగాం, అందుకే ఇంత కేరింగ్గా చూపిస్తున్నాడు అని అనడంతో తన వరుస చూస్తే అలా లేదే, చాలు నీకన్నీ అనుమానాలే అని అనుకుని చెప్పి మిగిలిన జ్యూస్ని కంప్లీట్ చేసి అరగంటలో అక్కడికి వచ్చాడు రాఖీ. ఏంటి మీరా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అనడంతో తన ముందు మొబైల్ ఫోన్ పెట్టాడు. మొబైల్ ఫోన్ వైపు విచిత్రంగా చూసింది. ఇది దేనికి? నీకే? నాకా? కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. చూడు, నువ్వు నా స్నేహితురాలుగా అది నా బాధ్యత. నువ్వు ఇలా ఫోన్ లేకుండా ఉండటం నాకు మధ్య నీకు కమ్యూనికేషన్, అందుకే ఇది. అసహనంగా చూసింది సవిత వైపు. తీసుకో అన్నట్లు కళ్ళు అరిపితే ఇంకేం చేయలేక ఫోన్ తీసుకుంది. తనని బాధ పెట్టడం కూడా ఇష్టం లేక ముగ్గురు మాట్లాడుకుంటూ టైం అవడంతో ఆఫీస్కి వెళ్ళిపోయారు. సాయంత్రం ఎప్పటిలానే ఇంటికి వచ్చినా మీరాని హాల్లో ఎదురుగా ఉన్న సూర్య కోపంగా చూస్తూ కనిపించాడు. ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాలేదు. కానీ సూర్య చూస్తున్న చూపు వెన్నెలో వణుకు పుట్టేలా చేసింది. రింగ్ ఫింగర్కి బొటన్ వేళ్లతో మూవ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళావు కోపంగా అడిగాడు. అది ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నాను. నిజంగా ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నావా? నీ ఉద్దేశం ఏంటి? వెంటనే కోపంగా తన దగ్గరికి వచ్చి ఈడ్చి లాగిపెట్టి చంప మీద కొట్టాడు. గట్టిగా కళ్ళు మూసుకొని తన వైపు చూసింది. ఎందుకు కొట్టారు? తేరుకొని అడిగిన తనని జుట్టును పట్టుకొని తన వైపు ముఖాన్ని అభిముఖంగా పెట్టుకొని, ఏం ఎక్స్ట్రా చేస్తున్నావే? మొన్న వాడితో కనిపించినందుకే నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చాను, గుర్తులేదా? మర్చిపోయావా అని కోపంగా అడిగేసరికి ఏడుస్తూ తన కళ్ళతో చూస్తుంది. ఈ ఏడుపుతో ఎంతమంది కరిగిద్దాం అనుకుంటున్నావు? నీలాంటి దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఒక బజారు దానిలాగా శవడితో పడితే వాళ్ళతో మాట్లాడటం నీకు బాగా అలవాటైపోయింది. నెక్స్ట్ టైం వాడిని చూసినా సరే నేనే కనిపించేటట్టు చేయకపోతే నా పేరు సూర్యనే కాదు అని తన జుట్టుని పట్టుకొని అక్కడ ఉన్న స్టోర్ రూమ్లోకి తీసుకొని వెళ్తున్నాడు. ఎప్పుడైతే బజారు అని తన నోటి నుంచి ఉన్నదో గట్టిగా చెవులు మూసుకుంది. సూర్యతో చెప్పడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ సూర్య వినే పరిస్థితుల్లో లేడని అర్థమైపోయింది. సూర్య గారు నా మాట వినండి అని ప్రాధాయపడుతూ ఏడుస్తున్నా సరే తనని పట్టించుకోకుండా అక్కడ ఉన్న చీకటి రూమ్లోకి తీసుకొని వెళ్ళి తనని విసురుగా పడేశాడు.
అప్పుడే తన బ్యాగ్లో నుండి ఫోన్ బయటపడింది. వెంటనే తనని జుట్టు పట్టుకొని, ఈ ఫోన్ ఎక్కడిది? నా ఫ్రెండ్ ఇచ్చాడండి. మగాడే కదా. చిన్నగా తల ఊపింది. నిజంగా నీలాంటి దాన్ని ఏమనాలో కూడా నా అర్థం కావటం లేదు. మొగుడు ఉండగానే ఇంకొకరితో తిరుగుతున్నా నీకు ఇలా కాదు. ఈ రోజు మొత్తం నేను ఇక్కడే ఉండేలా ఉండాలి అని ఆ ఫోన్ తీసుకుని వెళ్ళి నేలకేసి కొట్టాడు. క్షణాల్లో జరిగిపోయిన చర్యకు తన వైపు ఏడుస్తూ చూసింది. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ చీకటి గదిలో మగ్గిపోయింది. ఈ సంఘటన ద్వారా మీరా మనసులో సూర్య స్థానం ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోలేకపోయాడు. ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. తన పరిస్థితికి ఏంటి అన్న ఆలోచన బుర్రకు తిరిగిపోయింది మీరాకి. ముందుగానే డార్క్ రూమ్ అంటే భయంగా ఉన్న సూర్య మాట్లాడిన మాటలు ముందుగానే తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఏ భార్య ఏ భర్త అనకూడని మాట అన్నాడు సూర్య. ఆ మాట గుర్తు రావడంతో తన గుండె పగిలిపోయినట్టుగా అనిపించింది. అప్పటి వరకు సూర్య తనతో ప్రవర్తించి తీరు ఒకటైతే తనని కొట్టడంతో నీరసం అయిపోయి చెమటలు పడుతున్నాయి. కాళ్ళు చేతులు ఆడట్లేదు. భారంగా కళ్ళు మూత పడిపోతున్నాయి. మెల్లగా అక్కడే స్పృహ కోల్పోయింది. ముందుగానే పీరియడ్స్ లో ఉండటం వల్ల మరింత నొప్పిగా ఉండి తనకి కడుపు నొప్పి ఇంకా ఎక్కువ రావడంతో కడుపుని పట్టుకొని ఉండిపోయింది మీరా. దాహంగా ఉన్న తన పెదవులను కదుపుతుంది. పాపం అలానే ఉండిపోయింది మీరా. రూమ్ లోకి వచ్చిన సూర్య సిగరెట్ మీద సిగరెట్ తాగుతూనే ఉన్నాడు. తప్పు చేశానా దాన్ని రూమ్ లో బంధించి? లేదు లేదు, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షణ పెట్టాలి అని పక్కనే ఉన్న వార్డ్రోబ్ లో నుంచి బీర్ బాటిల్ తాగుతూ అక్కడ బెడ్ మీద పడుకుని పోయాడు. బెడ్ మీద అయితే పడుకున్నాడు కానీ సూర్య మీరా గురించి మాత్రం ఆలోచించలేకపోయాడు. అదంతా దగ్గర చూసిన పని మనుషులు మీరా మీద కొంచెం అసహ్యం కలిగింది. దాని ఫలితం మీరా అనుభవించబోతున్న దుఃఖం. మరుసటి రోజు ఉదయం 10 అవుతుంటే బద్ధకంగా నిద్ర లేచిన తనకు షేంటి ఇంతలో నిద్రపోయాను అని పక్కన మీరా కోసం అప్రయత్నంగా చేతితో పట్టి చూశాడు. కానీ ఎప్పుడో మీరా శరీరం తనకు తగిలినట్టుగా ఈసారి తగలలేదు. ఎప్పుడు వెంటనే కళ్ళు తెరిచి చూసిన తనకి మీరా కనిపించడం లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అని మనసులో అనుకొని ఏ మీరా అని పిలిచినా అట్ల నుండి శబ్దం రాలేదు. వెంటనే నేను జరిగింది మొత్తం ఒక రీల్లో కనిపించి తర్వాత తను తాగడంతో మీరా సంగతి మర్చిపోవడం గుర్తుకొచ్చి తల మీద చేతులు వేసుకొని వెంటనే కంగారుగా డార్క్ రూమ్ వైపు వెళ్ళాడు. కంగారుగా వెళ్ళిన మీరా డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడే భయంతో కళ్ళు తిరిగి పడిపోయిన తనని కనిపించింది. తన దగ్గరికి వెళ్ళి మీరా అని చేతిని పట్టుకొని అంటుంటే అప్పుడే మెలకు వచ్చిన మీరా భయంగా నన్ను ముట్టుకోకండి అని అనడంతో స్థానమైపోయాడు సూర్య. మీరా అని తన జప్ప పట్టుకొని ముందుకు వస్తుంటే భయంతో తనని గట్టిగా తోసేసింది. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.